ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. మనం ఈ సృష్టికి మూలం ఏమిటి, సృష్టికర్త ఎవరు, సృష్టి ఎలా జరిగింది అనే అంశాల మీద మనము ఒక వీడియో చూసాం. ఈ రెండో వీడియోలో సృష్టి రహస్యాల్లో అతి గోప్యమైన రహస్యాన్ని ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. అదేమిటంటే, మరి ఆదిలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అని వ్రాయబడింది. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. దాని మీద చీకటి, బహుభయంకరమైన చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. బహుభయంకరమైన చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అది సృష్టికి మూలం. అప్పుడు దానిపైన దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ నీటి మీద అల్లాడుచుండెను. మొట్టమొదట దేవుని ఆత్మ నుంచి వచ్చిన మొట్టమొదటి స్వరం ఏమిటంటే, దేవుడు వెలుగు కమ్ము అని అనగానే వెలుగాయెను, వెలుగు కలిగెను. చీకటిలో నుంచి కొంత భాగము వెలుగాయెను. అప్పుడు ఆ చీకటిని, వెలుగును దేవుడు రెండు చూశాడు. చూసి వెలుగుకి పగలు అనే పేరు పెట్టింది. దేవుడు పెట్టాడు పేరు పగలు అనేది. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న పగలు అనే పేరు దేవుడు పెట్టిన పేరు ఈ యొక్క వెలుగుకి. అదే చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. మనం రాత్రింబవళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. ఈ రాత్రింబవళ్ళు అనే మాటని, రాత్రి పగలు అనే మాటలు ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన పరమాత్ముడు, ఆయనకి పేరు లేదు. ఆయనకి పేరు ఎవరంటే పెట్టడానికి? మనుషులు ఆయన పేరు పెట్టదగిన వారా? ఆ పరమాత్ముడు ఈ యొక్క చీకటిని, వెలుగును అగాధ జలముల నుండి ఆయన ఆత్మ మరి మాట్లాడిన మాట, శబ్దం ద్వారా ఈ యొక్క చీకటి, వెలుగు కూడా కలిగినట్లుగా మనకు ఈ యొక్క బైబిల్ తెలియచేస్తుంది. దాన్నే ఈరోజు మనం ప్రతిదినము చీకటి పడితే ఆటోమేటిక్గా మనము ఏమంటున్నామండి? చీకటి, చీకటి. అదే వెలుగు. రాత్రి, పగలు అనే మాటలు దేవుని నుండి వచ్చినవని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన మర్మం. అంతేకాకుండా మనం ఒక విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. చాలామంది బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు, బోధకులు, అనేక మంది సువార్థికులు అని చెప్పుకునేవాళ్ళు కూడా తెలియని ఒక మర్మాన్ని, ఒక విధాన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. అది ఏమిటంటే, మీకు గత వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఈ యొక్క పాత నిబంధన గ్రంథం అని బైబిల్లో ఉన్న 29 పుస్తకాలకు గాను దానిలో యెహోవా
అనే ఒక పదం వినిపిస్తుంది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు మీ దేవుడు ఎవరయ్యా అంటే యెహోవా అంటారు. యెహోవా అనేది పేరా అండి? దేవుడికి పేరు ఎవరు పెడతారు? పెట్టేవాళ్ళు ఎవరు? యెహోవా అనేది పేరు కాదు, పేరు కాదు, పేరు కాదు, పేరు కానే కాదు. మరి ఏమిటి యెహోవా అనేది? యెహోవా అనే పదము అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే అది హిబ్రూ భాష నుంచి వచ్చింది. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే యెహోవా అనేది YHVH అని రాస్తాం. YH అండ్ VH యెహోవా. ఇది యోద్ అనే పదం నుంచి, హెడ్ అనే పదం నుంచి, వా అనే పదం నుంచి, హేవ్ అనే పదాల నుంచి పుట్టినదే యెహోవా. ఈ యెహోవా అనే పదానికి అది పేరు కాదు, యెహోవా అనేది పేరు కాదు. మరొకసారి చెప్తున్నాను. యెహోవా అనగా అర్థం ఏమిటనగా నిన్న, నేడు, రేపు, నిరంతరము ఉన్నవాడు అని అర్థం. నిన్న అంటే గతం, నేడంటే ప్రస్తుతం, రేపంటే ఫ్యూచర్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? హీ వాస్, హీ ఈస్ అండ్ హీ విల్ బీ అని రాయబడి ఉంటుంది. కాబట్టి నిన్న, నేడు, రేపు ఉన్నవాడు నే యెహోవా అని అర్థం. కాబట్టి అది యేసు అని పేరులాగా యెహోవా అనేది పేరు కాదది. కాబట్టి ఇది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ప్రసంగాల్లో కానివ్వండి, వాళ్ళ బోధల్లో కానీ మీరు అథెంటిక్గా ఉపయోగించుకోవచ్చు. యెహోవా అనేది నామము కాదు. యెహోవా అనే పేరు ఎవరు దేవునికి పెట్టలేదు. దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటమే మనిషి పని. అందుకని మీరు ఒకటి గమనించండి. పాత నిబంధన గ్రంథంలో అప్పుడు ఉన్న ప్రజలు మాకు ప్రార్థన నేర్పమన్నారు. దేవుడు యెహోవా అనే పదాన్ని ఎక్కడన్నా వాడాడేమో చూడండి. మీకు పరలోక ప్రార్థన మీకు అందరికీ తెలుసు. తెలుసుకోకపోతే ఒకసారి తెలుసుకోండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచునుగాక. పరలోకంలోనున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అన్నారు. యెహోవా నామం అని అక్కడ రాయబడి లేదు. నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. చూసారా? ఎక్కడైనా సరే యెహోవా అనే పదం ఎక్కడైనా ఇప్పుడు పరలోక ప్రార్థనలు ఎక్కడ కనిపించదు. మా దిన ఆహారము, మా అనుదిన ఆహారము మాకు దయచేయండి. ఎవరు దయచేయాలి? పరమాత్ముడు, నిత్యుడైన తండ్రి, పరలోకములో ఉన్న దేవుడు ఆయన్ని వేడుకుంటున్నారు. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్నట్లు
మా అపరాధములను క్షమించండి. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. రాజ్యమును శక్తియును నిరంతరము నీవైయున్నవి అని పాత నిబంధన గ్రంథంలో పరమందున్న మన దైవ శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని, నిత్యుడైన దేవుణ్ణి ప్రార్థించమని మాత్రమే ప్రార్థన, పరలోకపు ప్రార్థన ప్రజలకి నేర్పటం జరిగింది. అప్పుడు ఉన్న మన ప్రజానీకానికి నేర్పటం జరిగింది. ఎక్కడ కూడా యెహోవా నామము అనే మాట ఎక్కడ రాలేదు. యెహోవా అనే నామకరణ ఏ వ్యక్తికి చెయ్యలేదు. అంటే యెహోవాకు శరీరము లేదు అని చెప్పచ్చు. యెహోవా అనే ఒక స్వరూపము ఎక్కడ చెక్కబడి ఉండలేదు. కాబట్టి యెహోవా అనే దానికి మీరు ఈ వీడియో ద్వారా నిన్న, నేడు, రేపు నిరంతరము ఉన్నవాడు అని, అదే పరిశుద్ధాత్ముడు, నిత్యుడైన తండ్రి, ఈ లోకాన్ని పరిపాలించేవాడు, ఈ లోకాన్ని సృష్టించినవాడు అని మనము తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క మనుషుల్ని, పశువుల్ని, జంతువుల్ని, పురుగుల్ని అన్నిటినీ సృష్టించిన ఆ మహోన్నతుడైన దేవుణ్ణి మరిచి ప్రజలు సృష్టిని మరిచి, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. కాబట్టి ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి, ఆకాశము, సముద్రాలు అన్నీ సర్వ ప్రాణులని సృష్టించిన ఆ దేవుణ్ణి మరిచి ఈ యొక్క సృష్టినే కొందరు సూర్యచంద్ర నక్షత్రాలను పూజిస్తారు, కొందరు సముద్రాలను పూజిస్తారు, కొంతమంది చెట్లను పూజిస్తారు, కొంతమంది పశువుల్ని పూజిస్తారు. రకరకాల పూజలు జరుగుతూ ఉన్నాయి. సృష్టికర్తకు వేదన, ఆవేదన కలుగు చేస్తున్నాం. అందుకే మీరు ఒకటి గమనించండి, మనము అందరం కూడా దేవుని చేత చేయబడిన మనుషులం. మనమంతా తల్లి గర్భములో దేవుని చేత చేయబడిన మనుషులం. కాబట్టి ఈ యొక్క శరీరం అనేది తల్లి గర్భంలో తల్లిదండ్రుల వల్ల ఏర్పడేదాన్నే శరీరం. అవి 6 నెలల్లో తయారవుతుంది. అప్పుడు దేవుని యొక్క ఆత్మ, ప్రాణం, మనస్సు అన్ని సర్వం దేవుని చేత నింపబడి ఈ యొక్క ప్రాణిగా ఈ లోకంలో పుట్టడం జరుగుతుంది. ఇది వాస్తవ పరిస్థితి. అది దేవుని క్రియ. దేవుడు ఈ యొక్క మనుషులను, మానవాళిని ఆయన సృజించాడు. అందుకే దేవుడు చేసిన మనుషుల్లారా అని రాశాడు ఒక రైటర్. మనమంతా దేవుడు చేసిన మనుషులం. అయితే దేవుడు మనుషులను చేశాడనే సంగతి మరిచి మనుషులు చేసిన
దేవుళ్ళారా అంటే మనుషులు కూడా దేవుణ్ణి చేసేస్తున్నారు. మీరు చూస్తున్నారు 9 రోజులు, 11 రోజులు, 15 రోజులు మరి మనుషులే మరి అనేకమైన దేవుళ్ళని తయారు చేస్తున్నారు. చేసి దండం పెడుతున్నారు, చంపలేసుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు, పునస్కారాలు చేస్తున్నారు. తర్వాత ఆ దేవుణ్ణి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? నిమజ్జనం చేసేస్తున్నారు. దేవుణ్ణి నిమజ్జనం చేయటం ఏమిటండి? దేవుడు అనేవాడు ఇప్పుడు ఎప్పుడు ఉండేవాడు. దేవుడు శక్తి కలిగిన వాడు. దేవుణ్ణి మనుషులు తయారు చేయలేరు. ఈ మనుషులు చేసే దేవుళ్ళందరూ కూడా నిజమైన దేవుళ్ళు కాదనే చెప్పచ్చు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు క్రైస్తవులు కూడా కొంతమంది మరి దేవుణ్ణి తయారు చేస్తూ ఉన్నారు, మోస్తూ ఉన్నారు, దండాలు పెడతా ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులే కావచ్చు, హిందువులే కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుణ్ణి ఇలా ఉంటాడు, ఈ స్వరూపంలో ఉంటాడని చెప్పేసని ఎక్కడా చెప్పబడి ఉండలేదు. దేవుణ్ణి ఎవరు చూడలేదు. మరి యేసును చూసామని లేకపోతే యేసన్న స్వరం విన్నారా అని చెప్పేసని, యేసు మాట్లాడతాడని, అసలు యేసు ఎవరు అనేది మన తదుపరి వీడియోల్లో యెహోవా నుంచి యేసుగా రావడానికి గల కారణాలు ఏమిటి, పరిస్థితులు ఏమిటి, అసలు యేసు ఎవరు, యెహోవా ఎవరు. కాబట్టి దయచేసి యెహోవా అంటే ఒక మనిషి కాదని, ఒక ఆకారం లేదని, ఆయన యెహోవా అనే పదానికి నిన్న నేడు రేపు నిరంతరం ఉన్నవాడని, అదే ఆత్మ అని మీరు ఆత్మీయ నేత్రంతో చూస్తూ మీ యొక్క మరి విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించాలి తప్ప యెహోవా దేవుడని ఎప్పుడు ఎక్కడ అనొద్దు. యెహోవా మనిషి అని. యెహోవా అంటే యెహోవా వల్లే ఈ యొక్క సర్వం సృష్టించబడింది. అయితే ఆయనకు ఆకారం లేదు, ఆత్మ అయితే ఉంది. అదే పరిశుద్ధాత్మ. అది ఆ యొక్క జలమల మధ్య దాన్ని అల్లాడుచుండెను. దాని నుంచి వచ్చిన శబ్దం ద్వారా మొట్టమొదట ఆయన ఏమని కలమని చెప్పాడని చెప్పేసి దీంట్లో రాయబడి ఉందండి. వెలుగు కలుగు అంటే వెలుగయింది. చీకటిని వెలుగుని వేరు చేశాడు. అదే రాత్రి పగలు అయింది. ఇవాళ మనం రాత్రి పగళ్ళని మాట్లాడుకుంటున్నాం. ఇది దేవుని క్రియ అని చెప్పేసి, ఇది మనుషులు చేసింది కాదు. ఇది అదేవిధంగా ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కానే కాదు. మనము దేవుణ్ణి చేయటం మహా తప్పు. దేవుడు మనం చేశాడు. మీకు అనేక మంది స్వాములు కూడా ఆఖరికి చిన్నజీయ స్వామి కూడా ఒక చక్కటి మాట చెప్పాడు. ఏమనంటే, దేవుడు ఒక్కడే, దేవుళ్ళు అని ప్లోరల్ లేదు, బహుదేవుళ్ళు లేరు, ఒక్కడే ఏకైక దేవుడు. అయితే ఆ యొక్క దేవుని కనుసన్నగిలోనే మనమంతా కూడా బ్రతుకుతున్నాం. కాబట్టి ఏకదేవుణ్ణే నమ్మండి. దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించండి, ప్రార్థించండి. అంతేగాని బహుదేవుళ్ళు లేరని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఇది గమనించండి. కాబట్టి దేవుడి కోసం అటు ఇటు పరిగెత్తమాకండి. పరిగెత్తి మీ ప్రాణాలు పోగొట్టుకోమాకండి. ఇటీవల కాలంలో మరి ఉత్తర దేశంలో మరి ఉత్తర ఇండియాలో మీకు కుంభమేళని అనేక మంది తొక్కిసలాట్లో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. దేవుడి కోసం పరిగెత్తొద్దు. మీ పక్కనే ఉన్నాడు ఆ దేవుడు. మీతోనే ఉంటాడు, మీతో నడుస్తాడు. మీకు కనిపించడు. మీ కనిపించని
ఆత్మతోని మీరు మాట్లాడాలి. మీ పక్కనే ఉన్నాడని తెలుసుకొని గొంతెత్తి మాట్లాడండి. దేవుడు మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. మీరు చూడండి, యావత్ పక్షులు, జంతువులు ఉదయాన్నే 4 గంటలకే కోడి కొక్కురోక్కో అంటుంది, అంటే దేవుని స్మరిస్తుంది అని అర్థం. కాకులు కావు 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 అంటాయి, అంటే కాకులు కూడా దేవుని స్మరిస్తని అని అర్థం. పక్షులు, సర్వ ప్రాణులు దేవుని స్మరిస్తాయి. నువ్వు కూడా ఉదయాన్నే లెగటంగానే నువ్వు పడుకున్న మంచం దగ్గరే దేవుణ్ణి స్మరించు. దేవుని స్మరించు. నిన్ను సృష్టించిన నీ దేవుణ్ణి స్మరించు. నీ పక్కనే ఉన్నాడన్న సంగతి మర్చిపోమాక. అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం అసలే లేదు. ప్రాణాంతమైన చర్యల్లోకి మీరు వెళ్ళకండి. దయచేసి మీ దేవుడు మీ పక్కనే మిమ్మల్ని సృష్టించిన వాడు, ఆయన యొక్క ఆత్మ మీతోనే ఉంటుంది. అందుకని ఆయన యొక్క ఆత్మ మిమ్మల్ని తట్టుచూ ఉంటుంది. గమనించండి. ఆత్మీయ నేత్రంతో దేవుణ్ణి వెతకండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ శబ్దం వినిపిస్తుంది. మీరు దినచర్యలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేయాలో, ఏం తినాలో అని దేవుడే మీకు చూపిస్తాడు. ఆకాశ పక్షులు గూడులు లేవు, అవి ఎక్కడ దాచుకోవు. ఏ రోజుకు ఆ రోజే ప్రజలకు కూడా దేవుడు సమృద్ధిగా ఈ లోకంలో కావాల్సినవన్నీ కూడా ఇచ్చాడు. అదే కాదు, మీరు ఒక మర్మాన్ని మీరు గమనించండి. దేవుడు సర్వము సృష్టించిన తర్వాత మనిషి ఏం చేస్తాడో కూడా ఆయనకు ముందే తెలుసు. మానవుడు ఎటువంటి తప్పిదాలు చేస్తాడో కూడా ఆయనకు తెలుసు. అందుకే ఈ సర్వ మానవాళికి కావలసిన దానిని ఆయన ప్రతి సంవత్సరం లాక్ అండ్ కీలో దాచుకుంటాడు. ఏంటది? ఆయన వచ్చి తాళాలు తీసి వదిలితేనే మనిషికి సమృద్ధి అయిన ఈ యొక్క భూమి సారవంతం అవ్వాలంటే ఆయన వచ్చి తాళాలు తీసి వదలాల్సి ఉంది. అదే మాన్సూన్స్, ఋతుపవనాలు ప్రతి సంవత్సరం దేవుడు వదిలే దేవుని క్రియది. దేవుడు ఋతుపవనాలు పంపకపోతే భూమి నిస్సారమైపోతుంది. సర్వ ప్రాణాలకి ఎటువంటి కూడా ఆహారం దొరకదు. వాళ్ళు జంతువు కావచ్చు, పురుగులు కావచ్చు, మనుషులు కావచ్చు, జీవాలు ఏవైనా సరే, మృగాలు కావచ్చు, నీరు చాలా అవసరం. దాని తాళాలు దేవుని దగ్గర ఉంటాయి. దేవుడు దాన్ని ఓపెన్ చేస్తాడు. ఆ ఓపెన్ చేసిన తర్వాతే మనకి జూన్ నెలలో వర్షాలు వస్తూ ఉన్నాయి. జూన్ నెలలో ఇప్పుడు వస్తాయి ఆ ఋతుపవనాలు అని చెప్పి చూస్తూ ఉంటాం. కేరళలో వచ్చినాయి ఋతుపవనాలు, లేకపోతే ఇంకో చోటకు వచ్చినాయి, ఇదిగో వర్షాలు కురుస్తున్నాయి అని చెప్పేసి ఆ వర్షం కురవకపోతే మనుషుల యొక్క మనుగడకి ప్రమాదం వస్తుంది. 5 సంవత్సరాలు పూర్తిగా వర్షాలు బంద్ అయిపోయినాయి అనుకో, మనకి తాగడానికి నీళ్లు ఉండవు, తినడానికి ఫుడ్ ఉండదు, మనుషులు అగమ్యగోచరం అయిపోతారు. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ప్రతి దినము నీ పక్కనే ఉన్న నీ యొక్క దేవుని ఆత్మతో నువ్వు ప్రార్థన ద్వారా నీకు కావాల్సినన్ని సమకూర్చుకోవాలనే సత్యాన్ని ఈ వీడియో ద్వారా సమస్తానికి తెలియజేస్తుంది.